హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వసంత సంజయ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ? మేము టిఫిన్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈరోజు ఉదయాన్నే దీపారాయణ టిఫిన్ అయిపోయింది. దోశలు పోసుకొని తిన్నాము. ఇప్పుడు పచ్చడి చేద్దామని, రోటి పచ్చడి చేద్దామని చూపిద్దామని రెడీ చేస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టాలా. రెండు ఒకదాని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇటు పక్క అవన్నీ వేస్తున్నాను. కొంచెము ముక్కలు వేసేస్తున్నాను. ముందు టమోటాలు అన్నీ కలిపి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పచ్చడి బీరకాయ ముక్కలు, దొండకాయలు. ఈరోజు వంటకు లేట్ అయిపోయిందని రెండు ఒకసారి వేయిస్తున్నాను ఫ్రెండ్స్. నేను వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. వంకాయ ముక్కలు వేస్తున్నాను. ముందు కొంచెం ఉప్పు వేస్తున్నాను, మళ్ళీ ఏమన్నా కండ్లు వస్తాయని కొంచెం లైట్గా ఉప్పు వేసాను. కాయలు, పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. కొంచెం బాగా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టి ఎన్ని వేగే వరకు ఒక 10 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. ఈలోపు నేను పచ్చిమిరపకాయలు చిన్న బాండీలో పెట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్. రెండు తొందరగా అయిపోతాయని లేట్ అవుతుందండి ఈరోజు వంటకి. పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. రెండో ఒకసారి అయిపోతే మళ్ళీ ఇంకా వంట ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వంట కూడా కాలేదు, లేట్ అయిపోయింది. ఇవి కూడా వేడి చేసి కొంచెం మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. మూత పెట్టేస్తున్నాను. ఈరోజు అలసంద చాట్ నడుతుంది మా పాప. అందుకని అలసంద నానబెట్టేసి ఇది కొంచెం చల్లారితే కొంచెం మిక్సీలో వేసి అందులోనే వేసేస్తాను ఫ్రెండ్స్. నేను కొంచెం చిక్కగా వస్తుందని విడిగా ఎవరు పెద్దగా తినరు, అందుకని అందులోనే వేసేసి ఉడకబెట్టేస్తాను. మిక్సీలో వేసేసి అన్నీ వేసేసి చేస్తాను ఫ్రెండ్స్. చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత అది వేస్తాను. రోజు రోటి పచ్చడి చేస్తాను అడుగుతుంది మా పాప. అందుకని అన్నీ వేసేసి రోటి పచ్చడి చేద్దామని పెట్టాను. పచ్చిమిరపకాయలు వేసినప్పుడు మూత పెట్టుకొని ఫ్రెండ్స్, అవి ఎగిరి పడుతూ ఉంటాయి కొంచెం, అందుకని మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇవి రెండు ఒకసారి ఉడికిపోతాయి. చింతపండు నానబెట్టుకున్నాను, తగినంత వేసుకున్నామని, అంటే రసంలో కూడా నానబెట్టేసాను. ఇవి కొంచెం మిక్సీలో వేసేయాలి. మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. అలసంద రసంలో ఫ్రెండ్స్ ముందు అలసంద గింజలు వేసేసాను. నీళ్ళు ఇందులో ఉంచి పెట్టాను. ఈ రసంలో వేసేసేయచ్చు. టమాటాలు ఒక 2 వేసేసాను. ఉప్పు వేసాను. చింతపండు, కొంచెం తెల్లగడ్డ ఒక 2-3 పాయలు తెల్లగడ్డ వేస్తాను. మళ్ళీ తెరమాదులో కూడా వేస్తాను. కొంచెం దీంట్లో వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. రసం పొడి మళ్ళీ ఉడికేటప్పుడు వేస్తాను. ఒక తెల్లగడ్డ, కొంచెం ఒక 2-3 పాయలు, కరివేపాకు నీట్గా కడిగి కరివేపాకు వేసాను. ఇది మిక్సీ పట్టేస్తాను. మూత పెట్టేస్తున్నాను. మిక్సీ పట్టేస్తాను. టమాటా రసానికి అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ముందు ఇది ఒకసారి కలబెడదాము. కొంచెం ఉడికిపోయి ఇంకా కొంచెం ఉడకాలి. ఒక 2 నిమిషాలు. పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయి. అయిపోయాయి. ఆపేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాలు. ఈలోపు దీన్ని అంతా రెడీ చేసేస్తున్నాను. అలసందలు ఇందులో వేసేసాను కదా, ఇవి అలసంద నీళ్ళు, ఇవి పోయొచ్చు అందులోనే వేసేసి. ఇందులో అలసందలు ఉడకబెట్టిన నీళ్ళు, మళ్ళీ అలసందలు కూడా మిక్సీలో వేసి అందులోనే కలిపేశాను. విడిగా అయితే తినడానికి దీంట్లో వేసేస్తే తినేస్తారు. వేసాను. ఉప్పు చూసుకొని కావాలంటే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైతే. పసుపు, ఇందాక మిక్సీ వేసేటప్పుడే ఉప్పు కూడా వేసేసాను. మళ్ళీ లాస్ట్లో చూసుకొని కావాలంటే వేస్తాను, సరిపోతుంది. అది పసుపు వేసేసాను. రసం పొడి ఇది అయిపోయింది. ఇది ఉంచి పెట్టేసి పచ్చిమిరపకాయలు దీని మీద పెట్టేస్తాను.
ఇక్కడ బాగా తెల్లబెట్టేసి ఇంకా తెల్లగడ్డలు అన్నీ వేసి మళ్ళీ పోపు వేస్తాను ఫ్రెండ్స్, అప్పుడు చూపిస్తాను. ఇదేం ప్రెజర్ పెట్టిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే రసమే కదా, ఊరికే మూత అలా పెట్టేశాను అంతేను. అది తెల్లిన తర్వాత ఇంకా తిరమాత వేయడమే. ఈలోపు ఇది కూడా అయిపోవచ్చేసింది. ఇది ఇలా అయిపోయింది, ఒక 2 minutes అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్ ఇది అయిపోతే తిరమాత కూడా వేసుకొని అప్పుడు రోడ్డు దగ్గర తీసుకుంటాను. కానీ ఈలోపు 2 ఎర్రగడ్డలు అవి తరిగి పెట్టేసుకుంటాను ఈ పచ్చళ్ళలోకి. మరి గడ్డలు వేస్తే కొడితే పైకి ఎగురుతుంటాయి కదా ఫ్రెండ్స్ రోట్లో, అందుకని ఇది ముందే ఇలా కొంచెం ముక్కలు చేసి పెట్టేస్తే బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరమాత వేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, బాగుంది. నేను ముందే అంతా పోపు వేయలేదు, ఎందుకు నలిగిపోతుందని లాస్ట్లో వేస్తామని. లాస్ట్లో వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, క్రిస్పీగా బాగా పళ్ళ కింద పడుతూ ఉంటాయి, బాగుంటాయి. 2 ఎర్రగడ్డలు వేస్తే కొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు వేసుకోవచ్చు, నేను సరిపోతాయని వేస్తున్నాను. ఎర్రగడ్డలు తీసుకొట్టేసాను. ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పచ్చడి నూనె వేసుకుంటున్నాను. ఈ పక్కన పెట్టి ఈలోపు పోపు రెడీ చేసేస్తాను. అన్నీ రోట్లో వేసేస్తామని నేను పోపు రెడీ చేసేస్తాను. ఇది కూడా అయిపోయింది. కొంచెం చల్లారే వరకు మళ్ళీ పోపు వేసేస్తాను ఫ్రెండ్స్, ఆపేస్తున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు అయితే ఇందులోకి తీసేస్తాను ఫ్రెండ్స్, నేను దీంట్లోనే పోపు వేసేస్తాను. ఎర్రగడ్డలు కూడా ఊరికే ఇందులో వేసేస్తున్నాను, బయటికి రోడ్డు దగ్గర తీసుకుపోయేదానికి. ఇందులో పోపుని ఇది కూడా ఆపేసాను, అయిపోయింది. కొంచెం చల్లారాలి కదా, అందుకని ఒక 5 నిమిషాలు అలా పెట్టేస్తాను. ఈలోపు ఇందులో కొంచెం పచ్చళ్ళలోకి పోపు వేస్తాను, లాస్ట్లో కలుపుతాను ఫ్రెండ్స్. అంతా నూరిన తర్వాత ఆ లాస్ట్లో కొంచెము కలిపేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు పోపు వేస్తున్నాను పచ్చళ్ళలోకి. ఇది మామూలు ఫ్రెండ్స్, మామూలువే. రసంలోకి మళ్ళీ ఉడికినాక వేస్తాను ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అవన్నీ నేను వేయను ఫ్రెండ్స్, నచ్చపప్పు అని అంటారు పచ్చెనగపప్పు, జీలకర్ర అవన్నీ అయితే నేను వేయను ఫ్రెండ్స్, నాకెందుకు పెద్దగా ఇష్టం ఉండదు. ఈ పచ్చళ్ళలోకి రసంలోకి వాటిలోకి వేస్తాను కానీ వీటిలోకి వేయను. ఎండుమిరపకాయలు, కొంచెం అయిపోయింది. ఒక నిమిషం వేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది, ఆపేస్తున్నాను. ఈలోపు బయట రసం అయితే ఉడుకుతుంది. ఈలోపు మా వారికి బ్రౌన్ రైస్ అయితే పెట్టేసి పోయి పచ్చడి కలుపుకొని వచ్చేస్తాను. బ్రౌన్ రైస్ అయితే పెట్టేస్తున్నాను. బ్రౌన్ రైస్ అయితే పెట్టాను. రాండి ఫ్రెండ్స్, బయటికి వెళ్ళి పచ్చడి దంచుకున్నాము. ఇంకా బయట ఉంది రోలు, పచ్చడి దంచుకున్నాము. తీసుకొని వస్తా కలగొట్టేదానికి. నేను రుచి పెట్టేసాను, స్పూన్ చేస్తాను. వచ్చేదానికి రెడీ చేసాము. రోల్ అయితే నీట్గా కడిగి తుడిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పచ్చడి దంచుకుందాం రండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ముందు పచ్చిమిరపకాయలు సపరేట్గా వేయించాను కదా ఫ్రెండ్స్. ముందు పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఉప్పు వేసాను, తగినంత ఉప్పు. వీటిని కొంచెం బాగా మెత్తగా దంచుకోవాలి. చిన్నగా దంచుకోండి ఫ్రెండ్స్, ఎగిరి పడకుండాను. మాకైతే అలవాటు కాబట్టి దంచేస్తాను నేను.
మీ పిల్లలు అయితే కొంచెం జాగ్రత్తగా దంచుకోండి, ఎగిరి పడుతూ ఉంటాయి. రోట్లో అయితే ఒక క్షణం పచ్చిమిరపకాయలు వేగిపోయి ఉంటాయి కాబట్టి గబగబా నలిగిపోతాయి. పచ్చిమిరపకాయలు అయితే నలిగాయి. చింతపండు ఫ్రెండ్స్, ఇది చింతపండు తగినంత చింతపండు వేసాను ఫ్రెండ్. ఇప్పుడు తెల్లగడ్డ ఒక 2 పాయలు వేస్తున్నాను. తెల్లగడ్డ ఏదైతే దంచేసాను. ఇప్పుడు కూరగాయలు ముక్కలు వేస్తున్నాను. కొంచెం ముందే వేయించున్నాను కదా ఫ్రెండ్స్, టమోటాలు, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు అన్నీ అవి రెండు అన్నీ వేయించాను. అవి వేస్తున్నాను ముందు. అన్నీ కలిపి వేసేసి దంచేస్తాను. మెత్తగా దంచుకోవాలండి ఫ్రెండ్స్. రోడ్డు పచ్చళ్ళు కొంచెం పలుపుగా ఉంటే బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి, ముక్కలు నవ్వుతూ ఉంటే. చిన్నగా దంచుకోండి ఫ్రెండ్స్. టమాటాలు వేసాను కదా, కొంచెం నీళ్ళు వస్తూ ఉంటాయి, పైకి ఎగుతూ ఉంటాయి, జాగ్రత్తగా దంచుకోండి. మంచి వాసన వస్తుంది దంచుతుంటే. వేడిగా ఉంది బాగా. మేమైతే కొంచెం ఇలా ముక్కలుగా ఉండేలాగా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎక్కువగా. మరీ మెత్తగా దంచను నేను, మా వాళ్ళకి అలా ఇష్టము. ఎర్రగడ్డలు వేస్తున్నాను. చిన్నగా దంచాను ఫ్రెండ్స్, ఎగిరిపోతాయి ఎర్రగడ్డలు, మొహం మీద పడతాయి. పచ్చడి ఇలా దంచుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కడుపుతో ఉన్న వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళకైతే బాగా సహిస్తుంది. పప్పు సాంబార్లు వాటికంటే ఇది బాగా సహిస్తుంది, వాళ్ళకి బాగా తింటారు. ఇప్పుడు చేసుకొని తినండి ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. బాగా హెల్దీ. అన్నీ కూరగాయలు వేసుకున్నాం కదా, పెద్దగా కారం తక్కువగా వేస్తాను నేను. బాగా చేసుకొని తినచ్చు ఇవి. ఇంత ముందంతా చిన్నప్పుడంతా మేము ఇదే కదా ఫ్రెండ్స్ తినేది. ఇప్పుడంటే అన్ని రకాలు వచ్చాయి. అప్పుడు పల్లెటూళ్ళలో అన్నీ దొరికేది లేదు ఎక్కువగా. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు పచ్చళ్ళు అదే చేసుకొని తింటాము. ఇప్పుడంటే అన్ని రకాలు వచ్చాయి, అన్నీ దొరుకుతున్నాయి, చేసుకొని తింటున్నాము. సరే ఉప్పు చూద్దాము. కాలిపోతుంది. ఇప్పుడు ఈ తిరమాత అయితే ఇందులో వేసేస్తాను. పచ్చడి అయితే అయిపోయింది. నేను కొంచెం పలుగుగా నూరుకుంటాం, మాకు ఇలా ఇష్టం. మా పాపకి కొంచెం ముక్కలు అవన్నీ తింటుంటే బాగుంటాయని నేను కొంచెం ఇలా చేస్తాను. పోపు వేసిన తర్వాత ఊరికే కలిపేస్తాను. పోపు ఇలా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. మా తిరమాత బాగా పళ్ళ కింద పడి ఆ తిరమాత గింజలు అవి బాగుంటాయి, కరకర అంటుంటాయి. ఆయిల్ కూడా లాస్ట్లో పడుతుంది కాబట్టి కొంచెం బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తింటే సంగట్లోకి అలా కూడా తినొచ్చు. అసలు ఇది ఒక్కటి చేసుకొని తింటే చాలు, కూరలు అసలు అవసరం లేదు. దీంట్లోనే తినేసేయచ్చు. దీంట్లో తిని మధ్యతో తింటే సరిపోతుంది. చూస్తేనే మంచి తినాలనిపిస్తుంది, ఆకలిస్తుంది. కలపండి, కళ్ళ మీద పడుతుంది. కొంచెంమందికి పచ్చిమిరపకాయలు పడలేదంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. అది కూడా ఒకరోజు పెడతాను, బాగుంటుంది. రసం అయితే మంచి వాసన వస్తుంది, అది ఉడుకుతుంది రసము. ఇವಾಗ చూసేసి వస్తాను. కొంచెం అన్నం ఇందులో వేసి కలుపుకొని తింటే అది భలే టేస్ట్ ఫ్రెండ్స్, భలే ఉంటుంది. ఇంత ముందుగా మేము అలాగే తినేవాళ్ళం, లాస్ట్లో రోట్లో వేసి కలిపి తీసి పెట్టుకొని.
కాలుతుంది బాగా. పచ్చడి కూడా వేడివేడిగా ఉంది, అన్నం వేడివేడిగా ఉంది, అన్నీ వేడివేడిగా ఉన్నాయి. ప్లేట్లో తీసేస్తున్నాను, కలిపేసాను. ఎంగేజ్ చేయకూడదు కదా ఫ్రెండ్స్, రోజు ఈశ్వరుడు అంటారు కదా, అందుకే కలిపి ప్లేట్లో పెడుతున్నాను. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత తింటాం, ఇందులో తిన్నాను నేను. ఇందులో నీళ్ళు పోసేసి వెంటనే రోట్లో నీళ్ళు పోయాలి, బాగా మంచిగా. పచ్చడి, రోటి పచ్చడి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్, అంతా తిరగమాత పళ్ళ కింద పడి బాగా కరకర ఉంటుంది. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయి. ముక్కలు అన్నీ బాగా పంట కింద పడి కరకర ఉంటుంది బాగా. మేము మెత్తగా అయితే దంచుకోం ఫ్రెండ్స్, మిక్సీలో వేసి గంట దాకా అలా చేయను, కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది ముక్కలు అవి తినేదానికి. పాప నీకు నోట్లో పెట్టా. ఇలా ఉంది, సరిపోయింది కదా ఉప్పు కారం. బాగుంది, సూపర్. రండి రసం ఎత్తుందో చూద్దాం. పచ్చడి అయితే దంచేసాను ఫ్రెండ్స్. ఇంకా రసం ఎలా ఉందంటే రసం కూడా అయిపోవచ్చింది, ఇంకా తిరగమాత వేయాలి. బాగా మంచి స్మెల్ కూడా వస్తుంది రసం కూడా అయిపోయింది. రసం కూడా ఇంకా రసంలో తిరగమాత వేయాలి. అన్నం కూడా ఉడుకుతుంది, అన్నం కూడా పొంగొచ్చేలా ఉంది. ఇది కొంచెం లేట్ ఫ్రెండ్స్, నిదానంగా ఉడకాలి. సన్న సిమ్ములో పెట్టేసి ఈలోపు దీంట్లో తిరగమాత వేసేస్తాను. కొంచెం ఆయిలు, రసానికి అయితే కొంచెమే సరిపోతుంది. తెల్లగడ్డ కొంచెం, తెల్లగడ్డలు ఇవన్నీ మన ఇష్టం ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోవచ్చు, కొంతమంది తినని వాళ్ళు ఇంగువలో కూడా ఇంగు వేసుకొని తిరగమాత వేసుకోవచ్చు. మేము రెండు తింటాము, ఇంగువ తింటాము, తెల్లగడ్డలు తింటాము. జీలకర్ర పండగలప్పుడైతే తినగానే మామూలుగా అయితే అన్నీ తింటుంటాం. ఒక్క పొద్దులు ఉన్నప్పుడు పండగలప్పుడు తినము. జీలకర్ర వేసాను, ఆవాలు, మినప్పప్పు. అంటే దీనికైతే పచ్చిశనగపప్పు అవసరం లేదు. ఎండుమిరపకాయలు కూడా ఒక్కటి వేస్తే చాలు, రసంలోకే కదా, ఏం తినరు. కొంచెం ఇంగువ కూడా వేస్తాను. కరివేపాకు కూడా ఇందాక చాలా వేసేసాను, ఇంకేం అవసరం లేదు. ఈ పోపు అందులో వేసేస్తే అయిపోతుంది. రసం అయిపోయింది, పచ్చడి అయిపోయింది. ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్ మా లంచ్. అప్పడాలు వేయిస్తాను ఈ రోజుకి ఇంతే. ఇంకేం ఫ్రెండ్స్, మీ లంచ్ ఎంతవరకు వచ్చింది? అయిపోయాయి, అందరూ భోజనాలు అవి రెడీ చేసేసుకొని ఉంటారు. 2 ఆకులు ముందు వేసేద్దాం, వేస్ట్ అయిపోకుండా. అందరు లంచ్ రెడీ చేసుకుంటారు. ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని అదే కదా. జాబ్ చేసేవాళ్ళంటే సరే, ఇంట్లో వాళ్ళంటే ఇంకా పనులు చేసుకుంటూ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మాదైతే అయిపోవచ్చింది. ఇక తినే ముందు అప్పడాలు అవి ఏదైనా వడియాలు కానీ వేయిస్తాను, సరిపోతుంది. ఇది అలసంద రసం ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చిన్నప్పుడు ఇంత ముందంతా మా వాళ్ళు పెట్టేవాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడు ఈ పిల్లలు సరిగ్గా తినలేరు, మేము పెట్టడం లేదు. అయిపోయింది ఫ్రెండ్స్, తిరగమాత ఆపేస్తున్నాను. వేస్తే చెడిపోతూ ఉంటాయి ఉప్పులు కారాలు అన్నీ, కరెక్ట్గా చూడని అవసరం లేదు, అలవాటుగా చేస్తూ ఉంటాను కాబట్టి. ఆ వాసన వస్తుంటేనే ఉప్పు సరిపోయింది అనేది అర్థమవుతుంది. మూత పెట్టేస్తున్నాను. అలసందులు మంచి హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. అలసందులు, కందులు ఇవన్నీ కాకపోతే పిల్లలు పెడితే తినరు కదా. ఇప్పుడు వాళ్ళంతా స్నాక్స్కి వెరైటీలు కావాలా. ఇలా చేస్తాను, కొంచెం కాబట్టి కొంచెమన్నా తింటాను. మా పాప ప్రెగ్నెంట్ కదా, కొంచెం తింటుందని ఇలా చేస్తున్నాను.
మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకైనా పెట్టరు, చిన్న పిల్లలైనా బాగా తింటారు. విడిగా అయితే పెట్టరు వాళ్ళు. గుగ్గిళ్ళు లాగా చేసి పెడితే తినరు సరిగ్గా పిల్లలు. ఇప్పుడు అంతా స్నాక్స్ నూడిల్స్ అవి తింటుంటారు వాళ్ళు. కాబట్టి ఇలా చేసి పెట్టండి, కొంచెం టేస్ట్గా ఉంటుంది. వడియాలు ఏదైనా వేసుకొని తినేస్తారు, బాగుంటుంది. అన్నం ఉడికిపోతే ఆపేయడమే ఫ్రెండ్స్. మా అన్నం అయితే వండేస్తాను నేను. ఇది మా వారికి బ్రౌన్ రైస్ తింటారు. ఇది ఉడికిపోతే ఈరోజు లంచ్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. అప్పడాలు ఒకటి తినే ముందు వేస్ట్ చేస్తాను. తినేటప్పుడు మళ్ళీద్దాం ఫ్రెండ్స్. ఈరోజు భలే ఉక్కబోస్తుంది, ఎండ ఎక్కువగా ఉంది. నిన్నంతా వర్షం వచ్చేసింది, ఈరోజు భయంకరంగా ఎండగా వస్తుంది. వంట రూమ్లో మరీ సెగబుట్టిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మాకు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈరోజు లంచ్కి ఏం చేశానో చూద్దు రండి. పచ్చడి ఇందాక చూపించాను కదా, రోటి పచ్చడి, రసము, అలసంద రసము, రైసు, వేడివేడిగా రైసు. ఇది మా బంధువులు ఇచ్చారు పులిహోర, ఇంకా పెరుగు, చిప్స్. ఈరోజు లంచ్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఈరోజు చిప్స్, పచ్చడి, అన్నము, పులిహోర. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ అయితే తినేస్తున్నాను. రసం అయితే మళ్ళీ వేసుకుంటాను ఇది తిన్న తర్వాత. మీరు కూడా అందరు లంచ్ చేశారు ఫ్రెండ్స్. మళ్ళీ లంచ్ చేసి సాయంకాలం కలుద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ కాఫీ తాగేశారా? మాదైతే కాఫీ తాగేసాము. మా అల్లుడి గారు అయితే ఈరోజు ఉపవాసం ఉంటున్నాను. మా పెద్దరాడే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను. డిన్నర్ చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వేడివేడిగా అన్నం, పప్పు, బీరకాయ పప్పు చేసేసాను. ఇంకా ఇదైతే రసమే మధ్యాహ్నందే. ఉల్లగడ్డ కూర చేసేసాను, ఫ్రై చేశాను, పెరుగు, అప్పడాలు. ఈరోజు డిన్నర్ అయితే ఇదే ఫ్రెండ్స్. డిన్నర్ అయితే చూపించలేదు తినేటప్పుడు, ఎందుకంటే మా అందరూ పెందరాడు తినేసేయాలి కదా, ఉపవాసం కదా, కానీ ముందే ప్రిపేర్ చేశాను పెందరాడే. వంట చేసి ఫ్రెష్ అయ్యాను ఫ్రెండ్స్. దీపారాధన చేసేసాను. మా అల్లుడు వాళ్ళందరూ తినేశారు. ఇక నేను తింటున్నాను. ఈ రోజుకైతే ఇదే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.